సిరీని విడుదల చేయవలసిందిగా వెంకటేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మొట్టమొదటి సిరీని రాజమౌళి గారికి ప్రెజెంట్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ చాలా లక్కీ పర్సన్ ఫీల్ అవుతానండి. ఏ జన్మలో ఏ అదృష్టం తీసుకున్నానో వినాయక్ లాంటి గ్రేటెస్ట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ అయ్యారు. ఐ రియలీ థింక్ నేను ఎక్కడో ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అసలు వినాయకులు ఎంత కేర్ తీసుకున్నారంటే ఆయన కొడుకులు లాంచ్ చేస్తే ఎంత కేర్ తీసుకుంటారో ఆయన కానీ మా చోటా అంకుల్ కానీ. యాక్చువల్లీ ఐ డెంట్ నో అబౌట్ ఎనీ మార్క్ ఆర్ ఎనీథింగ్ బిఫోర్ ద కెమెరా. అన్నీ నాకు చోటా అంకులే నేర్పించారు. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ చోటా అంకుల్. అండ్ థ్యాంక్ యూ సమంత ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ co-star. You were very supportive for a debutant. Actually, I couldn't ask for a better co-star. And మీ అందరిలానే నేను కూడా దేవి గారికి పెద్ద ఫ్యాన్ అండి. అండ్ ఆయన నా ఫస్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం ఐ రియలీ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ పర్సన్. థ్యాంక్ యూ దేవి గారు. అండ్ మా కథ ఇచ్చిన బాబీ గారికి, కోన వెంకట్ గారికి, గోపీమోహన్ గారికి, ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. మా లిరిసిస్ట్కి థ్యాంక్ యూ. And thank you my whole crew of Alludu Sinu. Thank you very very much. Thank you. వద్దు అంత సీన్ వద్దు. మనం మాట్లాడేది చాలా తక్కువ. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బెల్లంకొండ సురేష్ వాళ్ళ కొడుకు శ్రీనివాస్ని లాంచ్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. బికాజ్ I had the very same feelings when I was introduced by my father, Dr. D. Ramanayadu garu. But ivala meer songs chusaru, trailer chusaru. Okati matram nijam. Sai doesn't have to feel tense at all. He is going to become one of the wonderful superheroes of Telugu industry. He is looking outstanding in all the departments. Chala baga train chesi Bellankonda gave Vinayak all the responsibility, and Vinayak has done a wonderful job. Vinayak ki cinema teeskotam, we have to really appreciate Vinayak for doing a wonderful job and the whole crew of Alludu Sinu. So today is going to be a wonderful day for the whole team of Alludu Sinu. I wish them all the best and thank you all for coming. Thank you very much. Andariki namaskaram. Sorry telsu late ayindani. Sorry. ఫస్ట్లీ నేను థ్యాంక్ యూ డిఎస్పి గారు. నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను సాంగ్స్కి షూటింగ్ చేసినప్పుడు. సో థ్యాంక్ యూ, యువర్ సాంగ్స్ రియలీ లిఫ్టెడ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళతో కలిసి పనిచేస్తున్న అవకాశం నాకు దొరికింది. అది నా అదృష్టం. ఇట్ వాజ్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. వినాయక్ గారు, నిజంగా I have not met a sweeter person than him. ఆయనతో మళ్ళా సినిమా చేయాలి. It was very comfortable and I am really happy to be a part of this film. Sai, నేను ఈ సినిమా ఫస్ట్ డేలోనే తెలిసిపోయింది ఓకే ఇతను మామూలు కాదని. And I'm really proud. I really hope అతను ఆల్రెడీ యాక్టర్ కానీ స్టార్ అవ్వాలని నా కోరిక. అండ్ వన్ పర్సన్ నేను ఖచ్చితంగా చెప్పాలి, చోటా గారు. ఆయన నాకు ఫ్యామిలీ లాగే.
3 సినిమా చేశాను ఆయన తోటి. నేను యూజువల్గా ఎవరి మాట వినను, కానీ చోటా గారి మాట మాత్రం నేను ఖచ్చితంగా వింటాను. సో ఇది నాకు ఫ్యామిలీ లాగే అయిపోయింది. థ్యాంక్స్ టు బెలంకొండ గారు. హీ హ్యాస్ థర్డ్ సినిమా రబస్సా ఆల్సో ఇస్ దే. అండ్ బోత్ ద ఫిల్మ్స్ చాలా బాగా వచ్చేసింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన వెంకటేష్ బాబు గారికి, రాజమౌళి గారికి, అంత నా మిత్రులకి చాలా థ్యాంక్స్. ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ వెంకటేష్ బాబు, సారీ, వెరీ వెరీ సారీ. అలాగే ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ తోటి డైరెక్ట్ చేసిన వివి వినాయక్ గారికి మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం. ఎందుకంటే మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచన వచ్చింది 5 years బ్యాక్. అప్పుడే వినాయక్ గారు మీ అబ్బాయిని నేను లాంచ్ చేస్తానండి, మీరు నన్ను లాంచ్ చేశారని చెప్పి ఆఫ్టర్ 5 years తర్వాత 1 year ఈ కథ మీదే కూర్చొని ఇంకో సినిమా డిస్కషన్ కానీ ఇంకో కథ లేకుండా నా ఒక్క సినిమా ఈ కథ మీదే కూర్చొని బెల్లంకొండ శ్రీనివాస్ని ఇంత పెద్ద స్థాయిలో ఆయన డైరెక్షన్లో ఈ సినిమా చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా థ్యాంక్ టు వివి వినాయక్. ఇక అది థ్యాంక్స్లో చెప్పలేని ఆయన ఎలాగన్నాడో నేను రుణం తీర్చుకోలేను. మా అబ్బాయి కానీ నేను కానీ ఫస్ట్ పిక్చర్ తోటే వివి వినాయక్ డైరెక్షన్ యాక్ట్ చేయడం అంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అదృష్టం దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ చాలా అదృష్టవంతుడు. ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ వినాయక్ గారికి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన చోటాకే నాయుడు అద్భుతంగా చూపించాడు మా అబ్బాయిని. థ్యాంక్స్ టు చోటా గారు. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవి, ఈ సినిమాకి మంచి ఆర్ట్ సెట్లు వేసిన ఆర్ట్ ప్రకాష్ గారికి, ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, గోపి మోహన్, అలాగే మంచి కథనిచ్చిన బాబీ, కోనా వెంకట్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.